పిల్లనివ్వలేదండి. మొదటి నుంచి పరీక్షలు. శివధనస్సు ఎక్కువ పెడితే పిల్లనిస్తా అన్నారు. పాపం ధనస్సు ఎక్కువ పెట్టాడు, అక్కడ పరీక్ష. రుక్మిణీదేవి ఉత్తరం రాసింది, అక్కడ పరీక్ష. మనం వెంకటాచల మహర్షికి వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వద్దాం అనుకుంటే అక్కడ సరాసరి గురుగు మహర్షి రావడం, అలిగి వెళ్ళిపోవడం. ఆఖరికి పెళ్లి చేసుకుందామంటే డబ్బులు కూడా లేకుండా మీ అమ్మవారు చేసిన మహత్యం చేత కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్న దాకా తీసుకొచ్చింది మీ అమ్మ. ఆ అప్పులు కూడా తీసుకున్నాడు మీ అమ్మని చేపట్టడానికి. కాదు స్వామి, మీరు సరిగ్గా చూసుకుంటే అమ్మ ఉంటే డబ్బులు ఉన్నట్టే. మీరు సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి డబ్బులు లేవు మీ దగ్గర, అందుకని అప్పు చేశారు. పెద్ద కొంచెం ఏ మాటలు రావు, బుడిబుడి అడుగులు కావు. ఇది రన్నింగ్ రేసులోకి వస్తుంది. నలుగురు దయ వల్ల ఇలాంటి స్థితిలో ఇంకా వాదించాలని ఆశ ఉంటుంది. కాదు, మా అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టే చెప్పారు కదా స్వామి. తప్పకుండా. ఇప్పుడు మీరు ఇన్ని చేశారంటున్నారు. ఇప్పుడు అన్ని చేశారు నిజమే, మేము ఒప్పుకుంటున్నాం. కానీ లాస్ట్ లో సీతను శంకించారు. అది ఏంటి స్వామి అలాగా ప్రతిదీ మీరు? సీతను స్వామి శంకించలేదండి. సీత ఆయనకి లోపల అంతఃప్రాణం. సీతని లోకం శంకించకూడదు. సీతని రాముడు ఏనాడూ శంకించలేదు చరణ స్వామి. సీతని లోకం శంకించింది కనుక లోకంలో శంక తీరడానికి ఆయన అగ్ని పరీక్ష పెట్టి ఆవిడ ఎంత పతివ్రత లోకానికి చూపిన వాడు రాముడు కనుక ఆవిడ పరీక్ష చేసిన శక్తి ఎవరుకున్నది. ఉంటే పిల్లలమైన మా బతుకులన్నీ కూడా పండుతాయమ్మా. ఈ కళ్యాణం మిమ్మల్ని ఇద్దరిని ఒకసారి మీ గుణముల చేత ఒకసారి ఎత్తుకెత్తి నీ గుణముల చేత తనను తాను మర్చిపోయి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అమ్మ బిడ్డలవని అయ్య బిడ్డలవని భావించి ఒక క్షణం మీరు మగపల్లి వారు, ఒక క్షణం మీరు ఆడపల్లి వారిగా మారిపోయి మనమే ఏదో పెళ్లి పెద్దల్లాగా మనం భావించుకొని స్వామి నీ బిడ్డలమైన మేము వాళ్ళని ఒడిలో కూర్చుని కొత్తగా నిర్మ సందర్భంగా రక్షా సూత్రాన్ని కడుతున్నారు ఆచార్య స్వామి. అందరికీ చూపిస్తారు. ఒకసారి మనపూర్వకంగా నమస్కారం చేసుకోవడంలో మన జీవన ప్రయాణంలో యజ్ఞోపవీతాన్ని విద్యాభ్యాసంలో తండ్రిగా వేస్తారు. ఎందుకంటే వేద విద్యని అభ్యసించడానికి. ఇక్కడ పిల్లనిచ్చిన మామగారు వేస్తారు, ఆకాశ మహారాజు గారు వెయ్యాలి. ఆ యజ్ఞోపవీతం అది పరమ పవిత్రమైనటువంటి కార్యం. దానివల్ల ధరించేటువంటి స్వామిలో నూతన ఉత్తేజాన్ని కలిగించి యజ్ఞోపవీతం